కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని బీఆర్ఎస్లు రైతుల్ని వంచనకు గురిచేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తుంటే ఓర్వలేకనే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పర్యటించిన భట్టి విక్రమార్క 60 కోట్లతో నిధులతో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం భువనగిరి జిల్లాలో పర్యటించి 5.83 కోట్లతో నిర్మించిన టీజీ ఎస్పీడీసీఎల్ నూతన సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం సేకరిస్తున్నా కేంద్రం మాత్రం తీసుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని భట్టి మండిపడ్డారు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై రోజుకు అబద్ధాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ఈ ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా మీరు ఎందుకు కొనుగోలు చేయట్లేదని చెప్పి చాలా సూటిగా అడుగుతా ఉన్నాం. మేము కార్పొరేట్ శక్తుల దయాదాక్షిణ్యాలపైన మా రైతుల్ని వదిలేయం. వాళ్ళు పండించిన పంటని వాళ్ళ శ్రమకి గౌరవిస్తాం. చివరి ధాన్యం వరకు మీరు కొనుగోలు చేయకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఈ దేశ చరిత్రలో చూపించిన రాష్ట్రం ఏదైనా ఉంది అనంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రమే.